సామాజిక సేవలో క్రెడాయి ముందంజ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. వ్యాపార రంగంలో రాణిస్తూనే సామాజిక బాధ్యతగా ప్రజల కోసం నిరంతరం సేవలు అందించడంలో క్రెడాయి సంస్థ ముందంజలో ఉందని నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. మంగళవారం నల్గొండ బస్టాండ్ ఆవరణలో క్రెడాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చలివేంద్రాన్ని ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో బస్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ బస్టాండ్ నుండి ప్రతినిత్యం సుమారు 40,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారని, వారి దాహార్తి తీర్చడానికి క్రెడాయి సంస్థ చేసిన కృషిని ఆర్టీసీ తరఫున అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. క్రెడాయి ప్రతినిధులు బొర్రి శ్రీనివాసరెడ్డి మరియు రాజలింగం ఆమంచి మాట్లాడుతూ, ప్రతినిత్యం 1000 లీటర్ల శుద్ధి చేసిన మంచినీళ్లను సుమారు 5,000 మంది ప్రయాణికులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి అష్రఫ్ అలీ, ఆర్టీసీ డిఎం వెంకటరమణ, కార్పొరేటర్లు అబ్బుగోని కవితా రమేష్, పిల్లి కృష్ణంరాజు మరియు క్రెడాయి నాయకులు బండారు ప్రసాద్, హెచ్ఆర్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి మనోహర్, కోశాధికారి దూతిపాల వెంకటరెడ్డి, మందడి వెంకటరెడ్డి, ఆవుల శ్రీనివాస్, పృథ్వీ, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అలుగుబల్లి కిరణ్ రెడ్డి, పల్నాటి నరసింహారెడ్డి, సూరం సోమిరెడ్డి, కృష్ణంరాజు యాదవ్, వంగాల అనిల్ రెడ్డి, బొల్లెద్దు లింగయ్య, షౌరయ్య, బొడ్డుపల్లి రమేష్, నేతి విప్లవ్ కుమార్, లింగయ్య, ఆంజనేయులు, సద్దాం హుస్సేన్, పట్టణ ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.